అయినోళ్ళతోనే పంచాయతీ. సో, ఎక్కడైనా బావే గాని వంగతోట కాడ బావ కాదన్నట్టు రాజకీయాల్లో అయినోళ్ళు, కానోళ్ళు అనేది ఉండదు. ఎవడికి పదవొస్తే వాడే. ఆ పదవికి ఎవడు సహకరిస్తే వాడే అయినోడు. లేనోళ్ళంతా కానోళ్ళే. సో, ఇప్పుడు ఈ లొల్లి కొనసాగుతుంది. సర్పంచ్ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా రక్త సంబంధికులు, బంధువులున్నారు. అన్నదమ్ములు, యారాన్లు, మామలు, అల్లుళ్ళు పోటాపోటీగా నామినేషన్లు వేస్తున్నారు. గొడవలు, విమర్శలు మొత్తానికి కుటుంబాల్లో ఈ రాజకీయాలు చిచ్చులు రేపుతున్నాయి. కేవలము ఏది పెద్ద పెద్ద ఇప్పుడు ఏంది రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి ఎట్లా కొట్లాడుకుంటారు, నాకు పదవి అంటే నాకు పదవి అని. అట్లనే కుటుంబాల్లో కూడా పెళ్ళాలు మొగలను విడదీస్తున్నది, అన్నలను తమ్ముళ్ళను విడదీస్తున్నది, అక్కలు చెల్లెలను విడదీస్తున్నది. ఆ పార్టీలో ఒకరు, ఈ పార్టీలో ఒకరు మద్దతు ఇవ్వట్లేదని లొల్లులు. ఒకే ఇంట్లో రెండు పార్టీల జెండాలు, ఒకే గడపలో రెండు వర్గాల ప్రచారాలు వెరసి ఆ కుటుంబం ప్రశాంతత కరువైంది. పదవి మోజులో పడే అన్నదమ్ములు, తోడికోడలు, తండ్రి కొడుకులు, అత్త కోడళ్ళు, మామాలుళ్ళు అనే తేడా లేకుండా ఎవరికి వాళ్ళు పోటీకి దిగడంతో ఎన్నికల పంచాయతీ కాస్త కుటుంబాల్లో చిచ్చు రేపుతున్నది. ఓట్ల వేటలో రక్త సంబంధికులు, బంధుత్వాల మధ్య వైరం పెరిగిపోయింది. సో, పదవి అనేది అట్లా ఉంటుంది. పదవి కోసం ఎంతటి దుర్మార్గాలకైనా, ఎంతటి దారుణాలకైనా, ఎంతటి దిగజారుడికైనా పాల్పడడం ఖాయం. ఇది అయినోళ్ళతోటే పంచాయతీ. యారాన్లు సై అంటే సై. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం అల్లాపూర్ సర్పంచ్ స్థానానికి ఇద్దరు యారాన్లు తలపడుతున్నారు. కాంగ్రెస్ మద్దతుతో కొత్తపల్లి చంద్రకళ పోటీలో ఉండగా ఆమె తోడుకలను కొత్తపల్లి కళ రెబల్ అభ్యర్థిగా నిలబడ్డది. వీళ్ళకు ఇక్కడ తల్లి కూతురు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కేంద్రంలోని 5వ వార్డులో తల్లి కూతురు బరిలోకి దిగారు. తల్లి జక్కోజు సరోజను బీజేపీ బలపరచగా కూతురు ముసిక చైతన్యను బీఆర్ఎస్ బలపరిచింది. తల్లి కూతురు ఒకరిపై ఒకరు పోటీకి దిగడం చర్చకు దారితీసింది. ముగ్గురు పిల్లలు ఉన్నారనే కారణంగా తల్లి సరోజకు ఇన్నాళ్ళు ఎలక్షన్ దూరంగా ఉంటే యువతికి అవకాశం ఇవ్వాలని కూతురు అంటుంది. పోటీ మొత్తం ఎలక్షన్ వరకు మాత్రమే, ఆ తర్వాత మళ్ళీ ప్రజా దృష్టిలో పెడతారట. అన్నదమ్ముల సవాల్. నాగర్ కర్నూలు కొల్లాపూర్ మండలంలో రామాపూర్ సర్పంచ్ పదవి కోసం అన్నదమ్ములు చెరో పార్టీ నుంచి చేస్తున్నారు. అన్న కొమ్ము గోపాల్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీతోటి సపోర్ట్ ఉంటే తమ్ముడుకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇస్తుంది. 1700 మంది ఓటర్లు ఉన్నారు. ఎవరు గెలుస్తారు? సో ఇట్లా అన్నదమ్ములు, తోడికోడళ్ళు, తల్లి బిడ్డలు లొల్లి పెట్టుకుంటారు. అయినోళ్ళ మధ్య ఈ పంచాయతీ ఎన్నికలు పంచాయతీలు పెడుతున్నాయి.